హాయ్ హలో నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో టుడే హార్వెస్టింగ్కి అయితే మన కనకాంబరాల తోటలోకి వచ్చేసాం. సో మిర్చీస్ ప్లాంట్స్ అక్కడక్కడ ఉన్నాయి. సో ఆ ప్లాంట్స్ నుంచి అన్నీ నేనైతే కలెక్ట్ చేస్తున్నాను. మిర్చీస్ అన్నీ ఎన్ని వస్తాయో ఏంటి అని తర్వాత చూద్దాం. ఓకే, మిర్చీస్ చాలా బాగా వచ్చాయి. వేరే చిట్టి బుడ్డ మిరపకాయలు ఉంటుంది చూడండి. సో చిట్టి చిట్టి చాలా స్పైసీగా ఉంటాయి అవైతే కానీ. ఇంక ఇదైతే మన పుదీనా అనమాట. సో పుదీనా మనమైతే హార్వెస్టింగ్ చేసేద్దాం. ఓకే, చాలా బాగా వచ్చేసింది పుదీనా మనకి, చాలా ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి. సో అందుకే నేనైతే హార్వెస్టింగ్ చేసేస్తున్నాను. ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు పీక్కొని వెళ్ళిపోతారు అనమాట. సో అందుకే మనమైతే పీకేద్దాం. ఓకే, చూడండి చాలా బాగుంది కదా. ఇంకా ఇదైతే మన గోంగూర చెట్టు అనమాట. సో గోంగూర చెట్లు ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనమైతే మన ఫ్లవర్స్ చెట్ల దగ్గర నుంచి మనమైతే ఇంటికి వచ్చేస్తాం. సో పుదీనా మిర్చీస్ ఎన్ని ఉన్నాయో చూసేద్దాం. ఓకే, వచ్చేయండి. ఫైనల్గా పుదీనా అయితే మనకి చూడండి ఇంత ఇచ్చేస్తుంది అనమాట. ఇంతైతే వచ్చేసింది అనమాట పుదీనా. వావ్, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మనం వీటితో ఫ్రెష్గా జ్యూస్ కానీ అలాగే చట్నీ పుదీనా చట్నీ సూపర్గా ఉంటుందంట. బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు అంటే మనం పెట్టుకున్నాం కాబట్టి చాలా బాగా వచ్చేసింది. ఒకసారి ట్రై చేసేద్దాం. నేనైతే చట్నీ ట్రై చేస్తున్నాను. ఇంకా ఇంకా అలాగే ఫైనల్గా మిక్సీస్ అయితే మనకి ఇన్నైతే ఉన్నాయన్నమాట. చూడండి చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా ఫ్రెష్గా మనం హార్వెస్టింగ్ చేసుకొని మనం వండుకుంటూ ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అది మాటల్లో అయితే నేనైతే చెప్పలేను. ఎందుకంటే నాకు అలాగే ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నా అలాగే ఇలా వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం. ఇంకా మనకి నెక్స్ట్ అయితే హార్వెస్టింగ్కి అయితే ఏమీ లేవన్నమాట. సో హార్వెస్టింగ్కి నెక్స్ట్ మనం ఏం ప్లాన్స్ పెడదాం చెప్పండి మీరు. ఓకే, కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఐ లవ్ యూ.